తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్తుల పత్రాలను బెంగళూరు కోర్టు అధికారులు ఫిబ్రవరి 15న తమిళనాడు ప్రభుత్వానికి అందించారు. ఇప్పటివరకు ఇవన్నీ బెంగళూరు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. జయలలిత ఆస్తుల విలువ ఎంత? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటానికి కూడా ఈ కేసే కారణమా? ఆస్తుల కోసం కోర్టు మెట్లెక్కిన వారసులకు ఏం సమాధానం వచ్చింది? అనేక మలుపులు తిరిగిన జయలలిత ఆస్తుల కేసే ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను బెంగళూరు ప్రత్యేక కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలున్నాయి. ఇక 1672 ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్స్, ఇళ్లకు సంబంధించిన దస్తావేజులను తమిళనాడు ప్రభుత్వానికి అందించారు. 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 91 చేతి గడియారాలు, 13 సూట్ కేసులు, 1,040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిజ్, విద్యుత్ పరికరాలు స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంది. అప్పట్లో ఈ ఆస్తుల విలువ 913 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం దీని విలువ 4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తమిళనాడుకు 6 సార్లు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె హీరోయిన్. 1991లో సీఎంగా ఆమె రూపాయి వేతనం తీసుకున్నారని చెప్తారు. ముఖ్యమంత్రి పదవి దిగిపోయే నాటికి ఆమె ఆస్తులు ఎలా పెరిగాయనే చర్చ తెరమీదికి వచ్చింది. 1991-92లో ఆమె ఆస్తులు 2.60 కోట్లకు పెరిగాయి. 1992-93 నాటికి 5.82 కోట్లు, 1993-94 నాటికి 91.33 కోట్లకు పెరిగాయి. ఇక 1994-95 ఒక్క ఏడాదిలోనే మరో 38.21 కోట్ల రూపాయలు ఎలా పెరిగాయని 1996లో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి జయలలితపై కేసు దాఖలు చేశారు. దీనిపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించిన అధికారులకు జయలలిత నివాసంలో బంగారం, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. అంతేకాదు జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా ఆస్తులు కూడబెట్టారని అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకర్లను కూడా చేర్చారు. ఈ నలుగురిపై 1997 జూన్లో